शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञोपशान्तये ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో అవతార పురుషుల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే నేను చెప్పినట్టుగా కొందరు మాత్రము అవతార పురుషులుగా జన్మించారు. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ అండి. రావణుణ్ణి చంపడం అంటే రావణుణ్ణి అతన్ని సంహరించడానికి అవతార పురుషుని జన్మెత్తిన వాడు శ్రీరామచంద్రమూర్తి. అంటే ఏదో ఒక కారణంతోనే వీళ్ళు సమాజానికి మంచి చేయడానికి వీళ్ళు అవతార పురుషులుగా జన్మిస్తారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, కొందరి పేర్లను కూడా మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే కొన్ని తేదీలలో పుట్టినవారు తప్పకుండా వాళ్ళు అవతార పురుషులు అవుతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాని కోవలో నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు చెప్తానండి. 1-10-19-28 తేదీలలో పుట్టినవారు అవతార పురుషులుగా జన్మనెత్తుతారు. అంటే పూర్వీకుల జన్మఫలం అంటే వాళ్ళ పూర్వీకులు చేసుకున్న కర్మ ఫలితాలు అనుభవించేటప్పుడు అంటే వాళ్ళ పూర్వీకులు చేసిన మంచి పనులు వాళ్ళ యొక్క పిల్లలకు చెందుతున్నాయండి. అందుకే వాళ్ళు అవతార పురుషులుగా జన్మించారు. తర్వాత 2-11-29-20 తేదీలలో పుట్టినవారు అవతార పురుషులు. 3-21-30-12 ఈ తేదీలలో పుట్టినవారు కూడా అంటే 3 సిరీస్ మొత్తం అవతార పురుషులకు సంబంధించింది. 5-14-23 తేదీలలో జన్మించిన వారు అవతార పురుషులు. 6-15-24 తేదీలలో పుట్టినవారు కూడా అవతార పురుషులుగా చెప్పవచ్చు. తర్వాత 8-17-26 తేదీలలో పుట్టినవారు కూడా అవతార పురుషులు. అంటే నేను చెప్పడం కాదండి, శాస్త్రం చెప్తుంది. శాస్త్రంలో కొందరు మహా గొప్ప వ్యక్తులు కూడా ఈ తేదీలలో పుట్టినవారు. ఉదాహరణకి 19 డిసెంబర్ 1954లో జన్మించినటువంటి 1934లో జన్మించినటువంటి ప్రతిభా పాటిల్ 2007 సంవత్సరంలో మనకు రాష్ట్రపతిగా ఎన్నో సేవలు చేశారు. ఆ తర్వాత అంటే 19 డిసెంబర్లో పుట్టారండి. 19 డిసెంబర్ అంటే 9-1-10 అది నేను చెప్పాను. 1 సిరీస్ మొత్తం అవతార పురుషులు మాత్రమే. తర్వాత 1 అక్టోబర్ 1945లో జన్మించినటువంటి రామ్నాథ్ కోవింద్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కూడా ఈ యొక్క 2015లో తన రాష్ట్రపతి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 28 జూన్ 1921లో జన్మించినటువంటి పివి నరసింహారావు గారు కూడా మనకు సుపరిచితమైన వ్యక్తి. మనకు భారత ప్రధానిగా చేశారు. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 28 అంటే 1 అంటే 1వ సిరీస్ మొత్తం కారణ జన్ములే. ఆ తర్వాత 20వ తారీఖు ఏప్రిల్ 1950లో జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 20వ తేదీ అంటే 2 కూడా కారణ జన్ములకి సిరీసే. తర్వాత 11 డిసెంబర్ 1935లో ప్రణబ్ ముఖర్జీ గారు మన రాష్ట్రపతిగా చేశారు. పొలిటీషియను, గొప్ప సామాజికవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11 డిసెంబర్ 1935లో ప్రణబ్ ముఖర్జీ గారు అంటే 11 అంటే 2 సిరీస్ కూడా మీకు అవతార పురుషులకు సంబంధించి. ఆ తర్వాత 21 డిసెంబర్ 1972లో జన్మించినటువంటి వైఎస్ జగన్ గారు. ఈ 3 సిరీస్ మొత్తం అవతార పురుషులకు సంబంధించినవి. దీంట్లో కూడా మహా గొప్ప మేధావులు పుట్టారు. 5 సెప్టెంబరు 1888లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించారు. ఇది 5 సిరీసు, వీళ్ళు కూడా అవతార పురుషులు. తర్వాత 6 జనవరి 1967లో ఏఆర్ రెహమాన్ గారు జన్మించారు. 24వ తారీఖు 4వ నెల 1973లో సచిన్ టెండూల్కర్ గారు కూడా మనకు ఈ తేదీలలో అంటే 6 సిరీస్ మొత్తం అవతార పురుషులకు సంబంధించినవి. 7 జూలై 1981లో ఎంఎస్ ధోని గారు జన్మించారు. 8 జూలై 1949లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించారు. 17 సెప్టెంబర్ 1955లో నరేంద్ర మోడీ గారు జన్మించారు. 17 ఫిబ్రవరి 1954లో సీఎం కేసీఆర్ గారు కూడా ఈ యొక్క తేదీలో జన్మించారు. అంటే ఇవన్నీ 8 సిరీస్ మొత్తం కూడా అవతార పురుషులకు సంబంధించిన కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరి పేరులోనైతే అధిక అంటే చక్కటి సంఖ్యాబలం ఉంటుందో వారు తప్పకుండా మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. నేను చెప్పినట్టుగా 1, 2, 3, 5, 6, 7, 8 ఈ తేదీలలో జన్మించిన వారు అంటే ఈ సిరీస్లో మొత్తం జన్మించిన వారు అవతార పురుషులు అండి. 1వ నెంబర్ అనుకోండి, 1, 10, 19, 28 తేదీన జన్మించిన వారు. 2 అనుకోండి, 2, 11, 29, 20 తేదీలలో జన్మించిన వారు కూడా అంటే ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా అవతార పురుషులు. మరి కొందరికి డౌట్ వస్తుంది, మా డేట్లు కూడా ఇలాగే ఉన్నాయి కదా, మేము కనీసం ఉద్యోగానికి లేదు, తినడానికి తిండి లేదు, బీదరికంలో మగ్గిపోతున్నాము అని చాలామంది అంటారు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అదృష్ట సంఖ్యాబలంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ పేరును కూడా అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీరు కూడా తప్పకుండా ఒక నంబర్ 1 స్థానానికి వస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.